సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో కొంతమందికి జరిగేటువంటిది, కొన్నిసార్లు అందరికీ జరిగి ఉండుండొచ్చు, బట్ ఎవరు బయటపడరు. కానీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి ఉంటూ ఉంటారండి. కొంతమంది బాడీ షేమింగ్ గురించి మాట్లాడతారు, కొంతమంది కలర్ టోన్ గురించి మాట్లాడతారు, కొంతమంది యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు, కొంతమంది హైట్ గురించి, కొంతమంది వెయిట్ గురించి, కొంతమంది ఏమో డ్రెస్సింగ్ సెన్స్ గురించి, లేదా కొంతమంది స్కిన్ గురించి మాట్లాడతారు. హేళన చేసి పడేస్తారు. ఈవెన్ లేచి ముందుకెళ్ళి ఒక అడుగు వేద్దాం అన్నా కూడా తెలియకుండానే వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. సిచ్యువేషన్ 1-2 తగిలినప్పుడు ఓకే అండి, కంటిన్యూస్గా అంటే ఒక సక్సెసివ్ ఫెయిల్యూర్ కంటి ముందు కనిపించినప్పుడు ఏ విధంగా ఉంటుందో అలా తగిలినప్పుడు ఒకేసారి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి పడిపోతారు. ఏదైనా సాధించాలి అని అంటే ఏమో నన్ను ఏ విధంగా తీసుకుంటారో, నా బాడీ గురించి లేదంటే నన్ను పర్సనల్గా ఎట్లా అటాక్ చేస్తారో, నేను పైకి రాలేనేమో అనేటువంటి యాంగ్జైటీలో పడిపోతారు. బట్ ఒక మనిషి అలా ఎప్పుడు ఉండకూడదండి. దాన్ని బ్రేక్ చేసైనా సరే నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి ఏం చేయాలంటారు? ఇన్ఫీరియారిటీ. ఎస్, మీరు ఇందాక అన్నారు బయట నుంచి వాళ్ళు బుల్లీ చేస్తారు, హేళన చేస్తారు, ఏదో ఒక లోపం. అవును, మన దగ్గరున్న ఏదో ఒక లోపాన్ని ప్రాబబ్లీ కొన్ని లోపాలు లేకపోయినా లోపాల్లాగా చూపించి క్రిటిసైజ్ చేసి ఆ ఇన్ఫీరియారిటీ అనేది వస్తుంది. కరెక్టే. ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయికి 4 ఏళ్ల వయసు. 4 ఏళ్ల వయసు. 4 ఏళ్ల వయసు నుంచి దగ్గర 14 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే దగ్గర ఒక 10 సంవత్సరాలు మీరు చెప్పిందే ఆ అమ్మాయికి జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి జనాలు చేసిన కామెంట్లు ఏంటంటే, నువ్వు చూడటానికి ఒక జంతువులాగా ఉన్నావు, నిన్ను చూస్తే జీబ్రా గుర్తొస్తుంది, నువ్వు చాలా 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 అగ్లీగా అసహ్యంగా ఉన్నావు, నువ్వు మాతో కూర్చోవద్దు, మాతో తిరగద్దు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్స్, ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళు ఫోటో దిగుతుంటే లక్టక్ నా అమ్మాయి పోయి నించుంటే అమ్మాయిని తోసేసేవాళ్ళు. నువ్వు పక్కబో, ఫోటో పాడవుతుంది, ఎందుకంటే నువ్వు చాలా దరిద్రంగా ఉన్నావు చూడటానికి. ఎన్నేళ్ళు? 4 ఏళ్ల వయసు నుంచి ఈ అమ్మాయికి దగ్గర 14-15 ఏళ్ళు వచ్చేంత వరకు మానసిక క్షోభ. మానసిక క్షోభ. ఇది తట్టుకోలేక అమ్మాయి 2 నెలలకు ఒక స్కూలు, 3 నెలలకు ఒక స్కూలు మారుతూనే ఉండేది. స్కూళ్ళు మారినాయి, డిస్ట్రిక్ట్స్ మారినాయి, స్టేట్స్ మారినాయి, కంట్రీ మారింది. ఎన్ని మారినా ఎక్కడికి పోయినా 95% మంది చేసింది ఇదే. 15 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఈ అమ్మాయిగా నా వల్ల కాదు, ఆ అమ్మాయి మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను చాలా చాలా దరిద్రంగా అగ్లీగా ఉన్నాను, నేను దేనికి పనికిరాను. మీరు ఇందాక అన్నారే ఇన్ఫీరియారిటీ, అది లోపల పెరిగి బలంగా నాటుకుపోయింది. 15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇక నేను చచ్చిపోతా డిసైడ్ అయింది. కారణం ఏంటంటే, ఎందుకు అంటే ఈ అమ్మాయిని ఒకసారి చూడండి, మీ స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుందండి, జస్ట్ ఈ అమ్మాయిని చూడండి, ఈ కామెంట్లన్నీ ఎందుకు వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒంటి నిండా వైట్ కలర్ ప్యాచెస్ ఏదైతే ఉన్నాయో అదేదో పెయింటింగ్ కాదండి, తెలుగులో సోరియాసిస్ బొల్లి అంటారే అది కాదు, రేరెస్ట్ స్కిన్ పిగ్మెంటేషన్ డిజార్డర్ ఆ అమ్మాయికి 4 ఏళ్ల వయసులో వచ్చింది. ఆ డిజార్డర్ పేరే విటిలిగో. కొన్ని ప్రాంతాల్లో విటిలైగో అని కూడా అంటారు, VITILIGO, విటిలిగో. అది రావటం వల్ల ఏమవుతుందంటే ఈ ఒంటి నిండా తెల్లటి ప్యాచెస్ వచ్చేస్తాయి. ఆ తెలుపు కూడా చాలా థిక్ తెలుపు అండి. అది ఈ అమ్మాయిని చూసి అందరు ఇట్లానే వాళ్ళు, ఇందాక నేను చెప్పిన కామెంట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు అర్థమైందా ఆ అమ్మాయిని ఎందుకు కామెంట్ చేశారనేది. ఈ అమ్మాయి 15 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఇక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయింది. సాడ్ కదండి, సాడ్, అసలు సాడ్. ఒక మనిషి జీవితాన్ని అంటే తను కిల్ చేసుకుని అంత స్థాయికి తీసుకొచ్చేది అని అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. దారుణం లేదు. ఇన్ఫీరియారిటీ చాలా డేంజర్ అండి. అవునండి. ఇన్ఫీరియారిటీ అనేది మనం ఇచ్చుకునే స్లో పాయిజన్. అయితే ఈ అమ్మాయి 15 ఏళ్ల వయసులో ఇన్ఫీరియారిటీతో ఇక ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్కి రెడీ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఒక ఫోటోగ్రాఫర్ అండి, ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నేను ఈ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతా,
ఆ అమ్మాయి ఏమందంటే నా ఫోటోలు ఎవడు చూస్తాడు, నన్ను అందరు అసహించుకుంటున్నారు, నువ్వు నా ఫోటోలు పెడితే ఇంకో 10 మంది అసహించుకుంటారు, ఫోటోలు పెట్టి ఏం చేస్తావు? ఫోటోగ్రాఫర్ ఏమన్నాడంటే కాదు 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 కాదు, నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు, చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం అని చెప్పి ఆ అమ్మాయిది ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోస్ వైరల్ అయినాయి. వైరల్ అయ్యి ఎంతోమంది మోడలింగ్ ఇండస్ట్రీలో ఆ అమ్మాయికి ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఆ అమ్మాయి నేను మోడలింగ్ చేద్దాం అనుకుంది. మోడలింగ్ చేద్దాం అనుకుంటే చాలామంది చూసి నవ్వారు, నీ బాడీ ఏంటి, నువ్వున్న ఇదేంటి, నువ్వు మోడలింగ్ చేస్తావా? మోడలింగ్ అంటే బ్యూటీ ఇండస్ట్రీ కదండి, చాలా అందంగా ఉండాలి. మరి ఈ అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంది కదా, అవును రైట్? చాలామంది అన్నది ఏంటి, అగ్లీగా ఉంది అన్నారు. కానీ ఆ ఫొటోస్ ఎప్పుడైతే వైరల్ అయినాయో మోడలింగ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయిందండి. ఎందుకంటే ఈ అమ్మాయిలాగా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు లేరు. ప్రజెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటే డిజిల్ బ్రాండ్, డిజిల్, నైకే, పూమా, కాల్విన్ అండ్ కెనన్, ఇటువంటి ఎన్నో, టామీ హిల్ ఫైర్, ఇటువంటి ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి ఆమె ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అండ్ మోడల్ కూడా. బా, హ్యాట్స్ ఆఫ్ టు హర్. హ్యాట్స్ ఆఫ్. బాడీ మారలే, సేమ్ పర్సన్, థ్యాంక్స్ టు దట్ ఫోటోగ్రాఫర్, హర్ ఫ్రెండ్ హూ స్టార్టెడ్ ఆల్ దిస్. నాకు ఇదంతా అయిన తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఫేమస్ అయిందో ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్లో ఇన్ఫీరియారిటీ పోవడానికి ఆన్సర్ ఉందండి. ఆమెను అడిగారు, నువ్వు ఎట్లా తట్టుకున్నావు? ఇప్పుడు సరే మోడల్ అయ్యావు, అంతా బాగానే ఉంది, కానీ 10-11 సంవత్సరాలు హేళన చేస్తూ బుల్లీయింగ్, క్రిటిసిజం నువ్వు ఎట్లా తట్టుకున్నావు? నువ్వు సూసైడల్ వరకు వెళ్ళావు కదా, ఎట్లా ఆగావు? ఆ అమ్మాయి ఏమందంటే, మనం అందరం ఏమనుకుంటాం, యూనిక్గా ఉండాలి అనుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళు నేను యూనిక్గా కనపడాలి, అందుకని విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ కాపీ కొడుతున్నారు, లేదా ఇంకెవరిదో కాపీ కొడుతున్నారు. ఆ అమ్మాయి ఏమందంటే, మనం ఎట్లయితే ఉన్నామో, ఇప్పుడు మన ఇద్దరం డిఫరెంట్ వ్యక్తులు కదండి. అవునండి. మీతో నేను పోల్చుకున్నప్పుడు మీకు నాకు ఉండే డిఫరెన్సే నా యూనిక్నెస్ కదా. అవును. ఆమె ఏమంటుందంటే, మీరు డిఫరెంట్గా ఉండక్కర్లే, మీలాగా మీరు ఉండండి, అదే యూనిక్. అందరేమన్నారు, నువ్వు చాలా అగ్లీగా ఉన్నావు, చాలా డిఫరెంట్గా ఉన్నావు. ఆ అమ్మాయి ఏమందంటే, ఓకే నేను డిఫరెంట్గా ఉన్నా, హౌ కెన్ ఐ యూజ్ దిస్? ఆ అమ్మాయిని చివరికి ఏమన్నారంటే, జీబ్రా లాగున్నావు అని ఒక జంతువుతో పోల్చేవారు. ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పిందంటే, అవును నేను జీబ్రా లాగానే ఉన్నా, జీబ్రాలను చూడటానికి జూకి వెళ్తారుగా, నన్ను కూడా చూడటానికి టికెట్ కొనుక్కొని వస్తారు జనాలు. లుక్ ఎట్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ఫీరియారిటీ పోవాలి అంటే, బై ద వే ఈ అమ్మాయి పేరేంటంటే వినీ హ్యార్లో. షీఈస్ ఫ్రమ్ జమైకా, బట్ కెనేడియన్ రెసిడెంట్ అనమాట, కెనడాలో ఉంటుంది, ఇంటర్నేషనల్ మోడల్. ఈ అమ్మాయి ద్వారా ఈ అమ్మాయి ఇండైరెక్ట్గా ప్రపంచానికి చెప్పిన సొల్యూషన్, ఇన్ఫీరియారిటీ పోవాలి అంటే. యూజువల్గా ఇన్ఫీరియారిటీ ఎప్పుడు వస్తుందంటే, అవతల వాళ్ళతో మనం పోల్చుకొని అవతల వాళ్ళ దగ్గర ఏమన్నా ఎక్కువ ఉంటే, నేను మీతో పోల్చుకున్నా, నా దగ్గర కంటే మీ దగ్గర ఏమన్నా ఎక్కువ ఉన్నాయి, యూజువల్గా యాక్చువల్గా గౌరవం రావాలి, అబ్బాయి ఈయన దగ్గర ఎక్కువ ఉంది యూజువల్గా అయితే. కానీ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉంటే, నా దగ్గర లేని దాని మీదే నేను ఫోకస్ చేస్తాను. ఆమె ఏం చెప్పిందంటే, యూజువల్గా చాలామంది చెప్పేది ఏంటంటే, మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెస్ రెండు సెపరేట్, రైట్? మీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయండి, మీ వీక్నెస్లను వదిలేయండి కదండి. కదా. నా క్వశ్చన్ ఏంటంటే, విన్నీ హ్యార్లో 15 సంవత్సరాలు తన బాడీ టెక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని వీక్నెస్ అనుకొని బతికింది, కానీ ఇప్పుడు అది పెద్ద స్ట్రెంగ్త్ అండి. అవును. నన్ను స్కూల్లో కాలేజీలో ఎల్లగొట్టారు మాట్లాడుతున్నాను, ఇప్పుడు పిలిచి డబ్బులు ఇస్తున్నారు మాట్లాడమని. ఏది స్ట్రెంగ్త్, ఏది వీక్నెస్? మీరు ఏదైతే వీక్నెస్ అనుకుంటున్నారో ప్రాబబ్లీ అది స్ట్రెంగ్త్ కావచ్చు. ఇప్పటి నుంచి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బిజినెస్ పక్కన పెట్టేయండి. ఇన్ఫీరియారిటీ పోవాలి అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి పక్కన పెట్టేయండి, మీ క్వాలిటీస్ ఏంటి అంతే. ఒక క్వాలిటీ ఒక సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది స్ట్రెంగ్త్గా, ఒక క్వాలిటీ ఇంకొక సిచ్యువేషన్లో ప్రాబబ్లీ వీక్నెస్ అవుతుంది. యూఆర్ గెటింగ్ ఇట్? సో ప్రాబబ్లీ మీ దగ్గర ఉన్న వీక్నెస్ల మీద ఫోకస్ చేసి 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 మిమ్మల్ని మీరు చంపుకోవటమే ఇన్ఫీరియారిటీ. వినీ హ్యార్లో చెప్పినట్టు, వీఆర్ ఆల్ డిఫరెంట్ మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ వెరీ యునీక్, వెరీ వెరీ యునీక్, వెరీ వెరీ యూనిక్. మనం గనక ఎప్పుడైతే మన దగ్గర ఉన్న వాటి మీద ఫోకస్ చేస్తామో
ఇన్ఫీరియారిటీ అనేది ఇన్ఫీరియారిటీని కొట్టి తరిమేయచ్చు. విన్నీ హ్యార్లో చేసింది అదే. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ రెస్పెక్టింగ్, స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ వీక్నెస్ యూ హ్యావ్ ఈజ్ ఓన్లీ అ క్వాలిటీ. అంతే, వీక్నెస్ అనేది క్వాలిటీ మాత్రమే. ఇది నా వీక్నెస్ అని స్టాంప్ వేసుకోకండి, ఇది నా స్ట్రెంగ్త్ అని స్టాంప్ వేసుకోకండి. ఆ రెండు క్వాలిటీస్ మాత్రమే. అది స్ట్రెంగ్తా వీక్నెస్సా సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.